తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజగురుడు, అలాగే అర్ధాష్టమంలోకి రవి ప్రవేశం, రవి బుధ శుక్రుల యొక్క సంచారం, పంచమ కేతువు, అష్టమ చంద్రుడు, దశమంలో శనైశ్వరుడు, ఏకాదశి రాహు సంచారం. ఇక వృషభ రాశి వారికి జన్మకుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానాలు పెరుగుతూ ఉన్నాయి. జన్మగురుని సంచారంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. చేయబోయే ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తారు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. గతంలో జరిగిన ఆర్థిక నష్టాల్ని మీరు చవిచూడకుండా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ వారంలో వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక లాభస్థిత రాహు వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, ఉద్యోగ సంబంధితమైన మార్పులు చేర్పులు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. అర్ధాష్టమ రవి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ సంబంధితమైనటువంటి కార్యాచరణలో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన గృహ సంబంధితమైనటువంటి రిజిస్ట్రేషన్స్ సంబంధించిన కార్యాచరణకు ప్రోత్సాహకరమైనటువంటి శుభసూచకంగా కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. జన్మకుజుని సంచారం దశమ శనైశ్వరుని ప్రభావం వల్ల మానసికంగా కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా జీవితంలో వీరు చేయబోయే కార్యాచరణ విషయంలో, అంటే వృత్తి వ్యాపార సంబంధితమైనటువంటి రంగాల్లో పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ వ్యాపారాల్లో ఉండేటువంటి వారు, లిటిగేషన్, స్పెక్యులేషన్స్ లాంటి లీగల్ సమస్యలు, కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా దైవబలంతో ముందుకెళ్ళండి. సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. మనోధైర్యంతో, దైవబలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులు, ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారాలు, బిజినెస్ చేసుకునేటువంటి వారికి ఒక సానుకూలమైనటువంటి మార్పులు సంచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృషభ రాశి వారు ముఖ్యంగా చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే జన్మకుజుని యొక్క దోష నివారణ పరిహారం. చక్కగా ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. మంగళవారం రోజు విశేషంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోవటం ఈ వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మనసులో స్మరణ చేయండి. నేటి రోజు మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.